అనగనగా ఒక అడవి. ఆ అడవిలో సౌనకుడు ఒక యాగం చేస్తున్నాడు. అప్పుడు ఉగ్రశ్రవసుడు అక్కడికి వచ్చాడు. సౌనకుడు ఉగ్రశ్రవసుడికి నమస్కరించి, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగాడు. అప్పుడు ఉగ్రశ్రవసుడు సౌనకుడికి నమస్కరించి, పరీక్షిత్తు కుమారుడైన జనమేజయుడు సర్పయాగం చేస్తున్నాడు. అక్కడ వ్యాస మహర్షి శిష్యుడైన వైశంపాయనుడు మహాభారతం చెబుతుంటే విని వస్తున్నాను అని చెప్పాడు. అది విన్న సౌనకుడు ఉత్సాహంతో, మరి ఆ మహాభారత కథ మాకు చెప్పండి అని అడిగాడు. ఉగ్రశ్రవసుడు ఆనందంతో ఆ కథ చెప్పడం మొదలుపెట్టాడు. వ్యాస మహర్షి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ తన దివ్య దృష్టితో మహాభారత కాలాన్నంతా చూశాడు. కురువంశం ఎలా మొదలైంది వంటి ఎన్నో విషయాలు తెలుసుకున్న వ్యాస మహర్షికి ఆ విషయాలన్నీ తన శిష్యునికి చెప్పాలని అనిపించింది. వెంటనే బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి నమస్కరించి, బ్రహ్మదేవా, మహాభారతం కథను రాయాలని అనుకుంటున్నాను. రాయటానికి నాకు మంచి లేఖకుడు కావాలి అని అడిగాడు. బ్రహ్మదేవుడు వెంటనే, గణేశుడు మంచి లేఖకుడు, అతన్ని అడుగు అని చెప్పాడు. బ్రహ్మదేవుడు అలా అన్న వెంటనే వ్యాస మహర్షి గణేశుడిని ప్రార్థించాడు. వ్యాసుడి ప్రార్థన విన్న గణేశుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు వ్యాస మహర్షి గణేశుడితో, నువ్వు ఈ మహాభారత కథను నా కోసం రాయాలి అని అడిగాడు. గణేశుడు కూడా సరే అన్నాడు. అప్పుడు వ్యాస మహర్షి గణేశుడు కలిసి మహాభారతం రాయడం మొదలుపెట్టారు. అంటూ ఉగ్రశ్రవసుడు మహాభారతం ఎలా రాశారు అని వివరించి చెప్పాడు. ఇదంతా విన్న సౌనకుడు, మునులు ఉగ్రశ్రవసుడికి కృతజ్ఞతలు చెప్పారు.